ఆ లీడర్ కు నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. మొన్నటి వరకు ఎవరైతే పార్టీలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్నారో ఆయనంతటా ఆయనే తప్పుకున్నారు. దాంతో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టయింది. పార్టీ నుంచి ఎగ్జిట్ అయిన ఆ నాయకుడి వర్గాన్ని మెల్లగా తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారని సమాచారం. పనిలో పనిగా నియోజకవర్గ కాంగ్రెస్ పై కూడా పట్టు బిగిస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం? జగిత్యాల కాంగ్రెస్ పై పట్టు బిగిస్తున్న సంజయ్, జీవన్ రెడ్డి అనుచరులపై గురి. పార్టీలో తన వర్గాన్ని తయారు చేస్తున్న సంజయ్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు బాయ్ చెప్పి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నా ఆ పార్టీలో ఆయనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సంజయ్ ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తరచూ టార్గెట్ చేసేవాళ్లు, విమర్శలు గుప్పించేవారు. దీంతో కాంగ్రెస్ లో సంజయ్ ఫ్రీగా పనిచేయలేకపోయారని చెబుతారు. కాంగ్రెస్ వేదికలను కూడా పంచుకోలేని పరిస్థితి అప్పట్లో ఆయనకు ఉండేదంటారు. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడంతో సంజయ్ కి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. దీంతో కాంగ్రెస్ లో దూకుడు పెంచుతూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట ఆయన. జగిత్యాల కాంగ్రెస్ లో గత కొంతకాలం వరకు రసవత్తరమైన రాజకీయాలు సాగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున సంజయ్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో సంజయ్ విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు సంజయ్. అయితే అప్పట్లో కాంగ్రెస్ లో ఆయన చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఇక కాంగ్రెస్ లో ఉండలేనంటూ కొన్ని నెలల క్రితం ఆ పార్టీకి జీవన్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి ఉన్నప్పుడు సంజయ్ సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందంటారు. మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ వర్గీయులు గెలిచినా ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గ కాంగ్రెస్ పై పట్టు సాధించలేకపోయారని చెబుతారు. అయితే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత జగిత్యాల పార్టీలో అన్ని తానే చక్కబెడుతున్నారట సంజయ్. పార్టీ తరపున కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నారు. జగిత్యాల కాంగ్రెస్ లో తనకంటూ సొంత క్యాడర్ను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. రాబోయే ఎన్నికల కోసం ఏం చేయాలనే దానిపై ఇప్పటి నుంచే సంజయ్ వ్యూహాలు రచిస్తున్నారట. ఇక కాంగ్రెస్ లో వర్గ విభేదాలు లేకపోవడంతో సంజయ్ మరింత స్వేచ్ఛగా పనిచేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగిత్యాలలో ఈ ఇద్దరు నేతలే మళ్లీ ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి కార్యక్రమాలు చేపడుతున్నారు సంజయ్. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేకపోవడంతో సంజయ్ మరింత దూకుడుగా వెళ్తున్నారని సమాచారం. ఇన్ని రోజులు వర్గపోరుతో సతమతమైన సంజయ్ ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్ ని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారని టాక్. లోకల్ వార్లో గెలుస్తామో లేదో అని భయపడడం లేదట వైసీపీ, టీడీపీ నేతలు. ఆ మేయర్ పీఠం రిజర్వ్ అవుతుందా అవదా? అయితే ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వాళ్ళని వేధిస్తున్నాయి అంటున్నారు. జనరల్ అయితే బాగుంటుందని కొందరు నేతలు ఆశపడుతున్నట్లు సమాచారం. అయితే ఎస్సీ లేదా బీసీ చేస్తారని మరికొందరు కర్చీఫ్లు వేసుకొని కూర్చున్నారని టాక్. ఇప్పుడు కర్చీఫ్లు వేసిన నేతలంతా తమ సామాజిక వర్గానికే మేయర్ సీటు రిజర్వ్ కావాలని తెర వెనక పావులు కదుపుతున్నారట. ఇంతకీ ఎక్కడా రిజర్వేషన్ కాక ఏదా కార్పొరేషన్? కడప మేయర్ కుర్చీ రిజర్వేషన్ పై నేతల్లో గుబులు. ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారా అనే ఉత్కంఠ. ఎస్సీ లేదా బీసీ అవుతుందా? పావులు కదుపుతున్న ఓసీ నేతలు. వైసీపీ, టీడీపీ నేతల పరేషాన్. స్థానిక ఎన్నికలకు ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ, టీడీపీ నేతల్లో గుబులు మొదలైందంటున్నారు. మేయర్ పీఠానికి సంబంధించిన రిజర్వేషన్ టాపిక్ ఇక్కడ హాట్ గా మారి కాకరేపుతోందని సమాచారం. మేయర్ పీఠాన్ని ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు అనే దానిపైనే నేతలు ఫోకస్ పెట్టారట. ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి ఈసారి మేయర్ సీటును రిజర్వ్ చేసే అవకాశం ఉందని ఆయా పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నారని టాక్. దీంతో టీడీపీ, వైసీపీలోని ఎస్సీ, బీసీ నేతలు మేయర్ పీఠంపై కర్చీఫ్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం తమకంటే తమకని వాళ్లు పోటీలు పడి మరీ ప్రచారం చేసుకుంటున్నారట. కడప కార్పొరేషన్ గా ఏర్పడ్డాక మొదటిసారి ఓసీ జనరల్ అయింది. అప్పట్లో జగన్ మేనమామ, ప్రస్తుతం జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి మేయర్ అయ్యారు. ఆ తర్వాత దాన్ని బీసీలకు రిజర్వ్ చేశారు. దానిలో భాగంగా వైసీపీకి చెందిన సురేష్ బాబు మేయర్ గా పనిచేశారు.
ఆ తర్వాత కూడా రిజర్వేషన్తో పని లేకుండా మళ్లీ సురేష్ బాబు మేయర్గా ఎన్నికయ్యారు. కొన్ని కారణాలతో ఆయన మేయర్ పదవి పోవడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నేత పాకా సురేష్ కొద్ది నెలల పాటు మేయర్గా పనిచేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అయిన దగ్గర నుంచి కడపకు ఇప్పటి వరకు 3 దఫాలుగా 4 మేయర్లుగా పనిచేశారు. ఈసారి మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో అని నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కడప కార్పొరేషన్ను ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అయితే బీసీ కేటగిరీని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని మరికొందరు భావిస్తున్నారట. ఎస్సీ బీసీ నేతల ఆలోచన ధోరణి ఇలా ఉంటే ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా సీఎం చంద్రబాబు దగ్గర పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ కడప మేయర్ పీఠాన్ని ఓసీ రిజర్వ్డ్ చెయ్యాలని వాళ్ళు చూస్తున్నట్టు చెబుతున్నారు. ఇక నేతలంతా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే లోకల్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి కడప మేయర్ పదవిని ఎస్సీ లేదా ఓసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఏ సామాజిక వర్గానికి మేయర్ పీఠాన్ని కేటాయిస్తారో అనే ఉత్కంఠ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఆగస్టు 15 తర్వాత ఏం జరుగుతుంది? ఆగస్టు 16 వస్తుంది అంటారా? అయితే ఆ పార్టీ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో భూకంపం రాబోతోందని హెచ్చరిస్తోంది. తుఫాను వచ్చినప్పుడు 1వ నెంబర్ 2వ నెంబర్ అని హెచ్చరికలు జారీ చేసినట్టు 15 ఆగస్టు తర్వాత పొలిటికల్ తడాకా చూపిస్తామంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. ఇంతకీ ఏదా పార్టీ? వాళ్ళ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలంగాణలో రాజకీయాన్ని మరింత వేడెక్కించాలని కాషాయ సేన భావిస్తున్నట్టు సమాచారం. అధికార కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై కదం తొక్కిన కమలనాథులు రాబోయే రోజుల్లో తమ పోరును మరింత ఉధృతం చేయాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీకి పాజిటివ్ నెరేషన్ ఉన్నా గ్రౌండ్ లెవెల్లో మరింత దూకుడు పెంచాలని హైకమాండ్ గట్టిగానే ఆదేశించింది. ఇందులో భాగంగా ఆందోళనలతో కాషాయ శ్రేణులు కదం తొక్కనున్నాయి. వైపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు ప్రజా సమస్యలు, ఇలా అన్నింటినీ బేస్ చేసుకుని ఒకేసారి ఆందోళనల్ని ఉధృతం చేయాలని కమలదళం వ్యూహం రచిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం తర్వాత టీబీజేపీ తమ పోరాటాల జోరును మరింత పెంచబోతోందని సమాచారం. ఇందులో భాగంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి జాయింట్ యాక్షన్ కు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నారు. ప్రధానంగా నాదర్గోల్ ల్యాండ్ ఇష్యూ, హైడ్రా కూల్చివేతలు, సల్కన్ చెరువులో ఫాతిమా కాలేజీ నిర్మాణం లాంటి అంశాలని తీసుకుని కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసేందుకు కమలదళం కదం తొక్కనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై భారీ నిరసన ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఈ పోరాటం ఉండబోతోందంటున్నారు కమలం నేతలు. కేవలం భూములు, కాలేజీల సమస్యలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న క్యూర్ పాలసీని కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త పాలసీ కారణంగా సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో అనేది క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, సామాన్యుడికి అండగా నిలవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంతవరకు అగ్రెసివ్ ప్రోగ్రామ్స్ తగ్గినా ఇకపై ఆ పరిస్థితి ఉండదని, దూకుడు పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తామంటున్నారు కాషాయం పార్టీ పెద్దలు. ఈ మధ్య ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో జరిగిన టీబీజేపీ ఎంపీలు, ముఖ్య నేతల సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పార్టీకి టర్నింగ్ పాయింట్ గా మారబోతోందని చెబుతున్నారు. భేటీలో పాల్గొన్న రామచంద్రరావు సహా పలువురు నేతలకు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. పార్టీకి ప్రజల నుంచి పాజిటివ్ నెరేషన్ వస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అనుకున్న స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు లేవని జాతీయ నాయకత్వం అభిప్రాయపడింది. దీంతో ఇకపై ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాడాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించారు. మొత్తానికి 15 ఆగస్టు తర్వాత కమలనాథుల దూకుడు ఎలా ఉంటుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణ గడ్డ మీద రీ ఎంట్రీ ఇస్తుందా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఒకవేళ పోటీ చేస్తే ఒంటరిగా బరిలో దిగుతుందా? కూటమితో జత కడుతుందా? అసలు తెలంగాణ టీడీపీకి ఇంతవరకు కమిటీని వేయకపోవడానికి కారణం ఏంటి? రాబోయే రోజుల్లో టీడీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? దీని మీద రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? గత కొంతకాలంగా తెలంగాణలో మౌనమే వ్యూహంగా టీడీపీ సాగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.
అయితే తెలంగాణలో టీడీపీ మళ్లీ యాక్టివ్ అవుతుందా అనే చర్చ జరుగుతోందని సమాచారం. టీడీపీ జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు అవకాశం ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో పార్టీకి కొత్త కమిటీని వేయాలని అక్కడి తమ్ముళ్లు టీడీపీ హైకమాండ్ ను కోరుతున్నారని, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం ప్రజాపదం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అంటే 2014కి ముందు ఈ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉండేది. హైదరాబాద్ లో పురుడు పోసుకున్న పార్టీగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇక బీసీ వర్గాల్లో టీడీపీకి గట్టి పట్టుండేది. 2014 ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీడీపీ కొంతమేర బలాన్ని చాటుకుంది. 15 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ సీటును గెలుచుకుంది. అయితే ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోవడంతో టీడీపీ బలహీనపడింది. అయితే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి కార్యకర్తలు ఉండడంతో పాటు ఆదరణ కూడా ఉందని చెబుతారు. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో టీడీపీకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందంటున్నారు. ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీడీపీ నేతలు ఇతర పార్టీల గుర్తులపై పోటీ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందా లేదా అనే సందిగ్ధత కొనసాగుతుంది. 2014లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. అప్పట్లో జనసేన కూడా కూటమికి మద్దతు ఇచ్చింది. ఇక 2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి పోటీ చేశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో రాబోయే ఎన్నికల విషయంలో టీడీపీ వైఖరి ఏంటనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేక పోటీకి దూరంగా ఉండి ఏదో ఒక పార్టీకి మద్దతిచ్చే వ్యూహాత్మక వైఖరిని పాటిస్తుందా అనేది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఉత్తరాంధ్ర దశా దిశని మార్చే మెగా ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. అతిరథ మహారాజులు తరలి వచ్చారు. ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలతో సందడిగా కనిపించింది. అయితే ఇదే ప్రారంభోత్సవం ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీలో మాత్రం అసంతృప్తి సెగలు రేపుతోందట. ఎయిర్పోర్టు భూసేకరణ కోసం ఎన్నో బాధలు పడ్డ తమని ప్రారంభోత్సవంలో పక్కన పెడతారా, కూరలో కరివేపేలా తీసివేసేస్తారా అని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇంతకీ వాళ్ళ ఆవేదనకి అసలు కారణమేంటి? వాళ్ళ గౌరవానికి జరిగిన లోటేంటి? భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయి కానున్న ఈ కార్యక్రమాన్ని భారీగా జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విజయనగరం జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. దానికోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇదే కార్యక్రమం ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తికి కారణమైందనే చర్చ జరుగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రారంభోత్సవంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వివిధ ప్రాంతాల నుంచి నేతలు వచ్చి హడావుడి చేస్తే స్థానికులైన తమకు మచ్చుకైన భాగస్వామ్యం కల్పించలేదని వాళ్లు మండిపడుతున్నట్టు సమాచారం. భూసేకరణ ప్రక్రియలో స్థానికంగా తాము పార్టీ తరపున కీలకంగా పనిచేశామని, భూముల సేకరణ, స్థానిక సమస్యలు, ప్రజలను సమన్వయం చేయడం లాంటి అంశాల్లో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటున్నారు వాళ్లు. తమ కష్టానికి కనీస గుర్తింపు రాలేదని వాళ్లు వాపోతున్నట్టు లోకల్ టాక్. తమ నియోజకవర్గంలో కార్యక్రమం జరిగితే తమను ఎయిర్పోర్ట్ లోపలకు అనుమతించలేదని వాళ్లు ఆగ్రహిస్తున్నారట. కనీసం ప్రధాని సభకు వెళ్లడానికి ఇచ్చే పాసులు కూడా తమకు ఇవ్వలేదని వాళ్లు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాసులతో పాటు తగిన మర్యాదలు, ప్రాధాన్యత కల్పించారనే అంశంపై కూడా టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందంటున్నారు. మిత్రపక్షమైన జనసేనకు మర్యాద ఇచ్చి తమకు మాత్రం మొండి చేయి చూపించారని లోకల్ తమ్ముళ్లు మండిపడుతున్నారని సమాచారం. జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, కానీ తమను పూర్తిగా పక్కన పెట్టడమేంటని కేడర్ దగ్గర టీడీపీ లీడర్లు వాపోతున్నారట. గతంలో వైసీపీలో ఉండి భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లు ఎన్నికల తర్వాత జనసేనలో జాయిన్ అయ్యి అన్నీ తామై వ్యవహరిస్తున్నారని, ముందు వరుసలో ఉండి మర్యాదలు పొందుతున్నారని తమ్ముళ్లు మథనపడుతున్నట్టు సమాచారం. నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీలో అంతర్గతంగా వినిపిస్తున్న అసంతృప్తి, చిరుపటలపై పార్టీలో చర్చ జరుగుతోందంటున్నారు.
టీడీపీ కోసం భూసేకరణ కోసం పనిచేసిన స్థానిక శ్రేణులకు గుర్తింపు దక్కలేదన్న తమ్ముళ్ల ఆవేదన పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆత్మగౌరవం లేదంటూ తమ్ముళ్లలో మొదలైన అసంతృప్తి మ్యాటర్ ఎటు దారి తీస్తుందో అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట.